సాధారణంగా మైల్డ్ టు మోడరేట్ ఆస్తమా ఉండేవారిలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. సో ముఖ్యంగా మైల్డ్ ఆస్తమా కానీ చూసుకుంటే ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. సో వచ్చే ముందు దానికి సంబంధించిన సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి కాబట్టి వీళ్ళు వెంటనే దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకున్నప్పుడు ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఆటలు ఆడుకోవచ్చు. అది ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, షటిల్ కావచ్చు, బ్యాడ్మింటన్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, ఈవెన్ స్విమ్మింగ్ కూడా అవ్వచ్చు. సో ఈ రకమైన ఏవైతే మేజర్ ఫిజికల్ యాక్టివిటీ అవసరమైన ఆటలు ఉన్నాయో ఇవన్నీ వీళ్ళు వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట. అలా కాకుండా మోడరేట్ టు సివియర్ ఆస్తమా ఉండేవాళ్ళు ఫ్రీక్వెంట్గా లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసి ఊపిరితిత్తులు వెళ్ళే గొట్టాలు ఎంతవరకు మూసుకున్నాయి లేదంటే ఎంతవరకు ఓపెన్ అయినాయి అనే దాన్ని బట్టి రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటే వాళ్ళు కూడా మిగతా వారిలాగానే ఏ రకమైన ఆటలైనా ఆడొచ్చు అనమాట. ఈ క్రానిక్ పర్సిస్టెంట్ ఆస్తమా ఉండేవారిలో మాత్రం కొద్దిగా ముందుకెళ్ళినా పరిగెత్తినా మెట్లెక్కిన విపరీతంగా ఆయాసం వస్తూ ఉంటుంది. కాబట్టి వీళ్ళల్లో ఈ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ అవసరమైన గేమ్స్తో ఇబ్బంది పడతారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో ఈ క్రానిక్ పర్సిస్టెంట్ ఆస్తమాతో బాధపడే వారి సంఖ్య చాలా చాలా తక్కువ కాబట్టి ఎక్కువ శాతం మందిలో మైల్డ్ టు మోడరేట్ ఆస్తమా ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఏ రకమైన వాళ్ళకి సరిపడ్డ వాళ్ళకి ఇష్టమైన గేమ్స్ని ఆడుకోవచ్చు. ముఖ్యంగా ఏదైనా ఎక్సర్సైజ్ చేయడానికి అంటే ఈ స్పోర్ట్స్ ఆడడానికి ముందు ఫిజికల్ యాక్టివిటీ పెంచుకునేదానికి వాళ్ళ స్టామినా పెంచుకునేదానికి ఎక్సర్సైజ్ ఏవైతే చేస్తూ ఉంటారో కొంతమందిలో ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడే ఆస్తమా వస్తూ ఉంటుంది అనమాట. దాన్ని మనం ఎక్సర్సైజ్డ్ ఇండ్యూస్డ్ ఆస్తమా అంటాం. ఇటువంటి ప్రాబ్లం ఉన్నవారు మాత్రం ఆ ఎక్సర్సైజ్ బిగిన్ చేయడానికి ముందు ఒక 30 minutes 45 minutes ముందు బ్రాంకోడైలేటర్ ఇన్హేలర్ తీసుకున్నప్పుడు ఆ ఫిజికల్ యాక్టివిటీ ఆ ఎక్సర్సైజుల్లోని వీళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అలానే దాని తర్వాత ఏదైతే మెయిన్ ఆటలు ఉంటాయో మెయిన్ గేమ్స్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారో దానికి కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు అనమాట. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆస్తమా అనేది క్రానిక్ ప్రాబ్లం కాబట్టి చిన్న చిన్న అలర్జెన్స్ ఏవైతే వాతావరణంలో ఉంటాయో తినే ఉంటాయో తాగే ఉంటాయో పీల్చుకునేవి ఉంటాయో వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడల్లా ఈ గాలిళ్ళ గొట్టాలలో పూత రావడం అవి మూసుకుపోవడం జరుగుతాయి. కాబట్టి ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైతే ముఖ్యంగా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు వాళ్ళ ఆస్తమాని చాలా చాలా కంట్రోల్లో పెట్టుకోవడం ముఖ్యం అన్నమాట. ఈ ఆస్తమా కంట్రోల్ అనేది ముఖ్యంగా అవాయిడెన్స్ ఆఫ్ అలర్జెన్స్ పడని వాటిల నుంచి దూరంగా ఉండడం, రెగ్యులర్గా లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసి చూసుకోవడం, అంతే రెగ్యులర్గా ఏవైతే వాళ్ళకి ప్రిస్క్రైబ్డ్ మెడికేషన్స్ ఉంటాయో ముఖ్యంగా ఇన్హేలర్స్ని వాటిని డాక్టర్ చెప్పిన పద్ధతి ప్రకారంగా డోసేజ్ ప్రకారంగా వాడుకోవడం చాలా ముఖ్యం. అందరికీ ఎక్సర్సైజ్ మీద ఫిట్నెస్ మీద బాగా ఇంపార్టెన్స్ వచ్చింది, వాటి ఉపయోగాలు తెలిసాయి కాబట్టి చాలామంది ఏంటంటే పెద్దవాళ్ళు ముఖ్యంగా అలానే మిగతా ఈ క్రానిక్ ప్రాబ్లమ్స్తో బాధపడేవారు ముఖ్యంగా గుండెకి సంబంధించిన వ్యాధులతో కానీ లేదంటే ఒబీస్తో బాధపడేవారు లేదంటే హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉండేవాళ్ళు మార్నింగ్ వాకింగ్కి వెళ్తూ ఉంటారు. ఈ మార్నింగ్కి వాకింగ్కి వెళ్తూ ఉండేవారిలో కానీ ఆస్తమాకి సంబంధించిన ప్రాబ్లం కానీ ఉంటే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది చల్లగాలికి వీలైనంత తక్కువ ఎక్స్పోజ్ అయితే మంచిది. ఒకవేళ చల్లగాలి ఎక్కువగా ఉంటే ముఖ్య కర్చీఫ్ లాంటిది లేదంటే మాస్క్ కానీ పెట్టుకున్నప్పుడు హ్యూమిడిటీ రూపంలో ఏదైతే గాలి ట్యూబ్స్ని మూసేస్తుందో బ్రాంకోస్పాజం వస్తుందో అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఆస్తమాకి సంబంధించిన సిమ్టమ్స్కి గురి కాకుండా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవచ్చు.